స్థలంలో భారీ నిర్మాణాలు, కొండాపూర్ సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాలపై విమర్శలు. ఇది ప్రభుత్వ భూమి, ఇది కంప్లీట్లీ దిట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ భూమి కాదు ఇది, గవర్నమెంట్ ల్యాండ్. భూమినే ప్రభుత్వం. ఇక ఎన్ని ఫ్లోర్లు టిల్ట్ 1 2 3 4 5 6 మళ్ళీ పైన 7 మళ్ళీ కడతారేమో. కొండాపూర్ అంటే హైరేజ్ అపార్ట్మెంట్స్. కొండాపూర్లో కొండలు కరిగించి కోట్లు సంపాదించుకుంటున్నారు. పట్టా భూమి పేరుతో ప్రభుత్వ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణం. ఈ పట్టా భూమి ఎట్లా వచ్చింది మరి? అధికారులు డబ్బులు ముడతాయి, ఆర్డీఓకు ఎంఆర్ఓకు కలెక్టర్ డబ్బులు ముడతాయి, పట్టా అయిపోతుంది. భూమి ప్రభుత్వం, పట్టా ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పట్టా చూపిస్తాడు వాడు, కానీ భూమి ప్రభుత్వం. ధరణిలో భూభారత్లో ఇప్పటికేం చూపిస్తుంది? ప్రభుత్వ భూమి. స్వతంత్ర భారతదేశంలో మన తెలంగాణలో డబ్బులు ఇస్తే ఏదైనా పాసిబుల్, డబ్బులు ఇస్తే ఏదైనా పాసిబుల్. ఇది కొంచెం చూపి పెడతా, జూమ్ చేసి. యా పర్లేదు, అవును. ఇది చూడండి మిత్రులారా, పట్టా భూమి పేరుతో ప్రభుత్వ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణమా, నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నట్టు ఆరోపణలు, పేదల గుడిసెలపై జేసీబీలు, పెద్దల నిర్మాణంపై మౌనమా, భారీ ముడుపులతోనే అనుమతులు ఇచ్చారన్న స్థానికుల విమర్శలు, ప్రభుత్వ భూమి కబ్జాపై రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం. ఈ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అనే మొన్ననే చెప్పా క్లియర్గా, మనీ ప్లానింగ్ ఆఫీస్, ఎంఆర్ అంటే మనీ రెవెన్యూ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనేది చెప్పేసి టీపీ ఉంటుందిగా, ఆ టీ ప్లేస్ తీసేసి ఏం పెట్టా అంటున్నా. చదువు టీపీ అంటే ఏమైతే ఎంపీఓ అంటే మనీ ప్లానింగ్ ఆఫీసర్, ఎంఆర్ఓ మనీ రెవెన్యూ ఆఫీసర్. అట్లా చేయమంటున్నా. ఎందుకు బోర్డులు టౌన్ ప్లానింగ్ అట? టౌన్ ప్లానింగ్ ఏంది? టౌన్ ప్లానింగ్ నీకు ఉందా? టౌన్ ఏమైనా ప్లాన్ చేస్తే అర్హత ఉందా బ్రదర్? నీ ఫ్యామిలీ ప్లానింగ్ ఏ ఉండదు మొత్తం. కొండాపూర్ అఫీషియల్ ఏరియా, అవును. అంత పెద్ద స్థలాన్ని నువ్వు కబ్జా చేసి 7 ఫ్లోర్ నువ్వు బిల్డింగ్ కట్టినా ఈ రోజు వరకు ఒక అధికారి రాలే, ఒక దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే ఒక సగటు వ్యక్తి లేనివాడు ఒక 30 గజాలలో చిన్న గుడి చేసుకుంటే ఏం చేస్తారు బ్రదర్? నిట్ట నిలువున నిర్దాక్షిణ్యంగా వానికి టైం ఇవ్వకుండా చెప్పు, నోటీస్ ఉండవు, వితౌట్ నోటీస్ డైరెక్ట్ కూలగొట్టి రోడ్డుపై తొలగించి అక్రమ నిర్మాణాలను తొలగించిన పోలీస్ అధికారులు, అక్రమ నిర్మాణాలను పై తక్షణమే చర్యలు చేసుకునే జిహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులకు న్యాయం జరిపిన కాలనీ వాసులు, హెడ్లైన్స్ ప్రభుత్వ జాగాను కబ్జా చేయకుండా కాపాడిన అధికారులు. మరి ఇది కళ్ళ కనబడలేదా బ్రదర్? అది పెద్ద పేపర్లు వస్తాయి మళ్ళా బ్రదర్. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రబాబు మెయిన్ హెడ్డింగ్ వస్తుంది. పేదలే కుడితే ఎట్లా? పేదలే కూలిస్తే, ఉన్నోని కొడితే నీకు లాస్ట్ కాలంలో కూడా రాదు, నీకు క్లాసిఫైడ్ సైడ్లో కూడా రాదు. ఎందుకు? వాని ముడుపు వాడిని చెల్లుతుంది. అంటే మీరు మాట్లాడద్దు, పెద్ద పెద్ద పథకాలు మీరు మాట్లాడితే మీకు కానీ పని కథమని చెప్తారు, ఇస్తారు. చదువుదాం బ్రదర్. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాలపై మౌనమేళ. ఇగో ఈ రోజున రేపన్న మన సతీష్, నేను మా టీం బృందం వెళ్ళేసి ఈ భవనాల దగ్గర వెళ్ళి ఇదే కెమెరా తీసుకుని వెళ్ళి మాట్లాడదాం, మన ఇద్దరం మాట్లాడదాం మళ్ళీ ఆ స్థలం. మరి ఎవరు అడ్డాస్తారు? రండి. పోలీసులు వస్తారా? రెవెన్యూ అధికారులు వస్తారా? టౌన్ ప్లానింగ్ అధికారులు వస్తారా? సబ్ రిజిస్టర్ వస్తారా? పోనీ కలెక్టర్లు వస్తారా? హైడ్రా అధికారులు వస్తారా? మీరు రండి, మీరు ప్రమాణం చేయండి. మీరు ఎవరి మీద అయితే బాగా నమ్మకం పెడితే దాని మీద ప్రమాణం చెప్పండి. మేము నోటీసులు పంపిస్తే దీన్ని కూలగొట్టాం, మళ్ళీ కట్ట మీరు చెప్పండి, మేము ప్రమాణం చేస్తాం ఇది ప్రభుత్వ భూమి అని. మరి మీరు దమ్ముడే, మీకు మాకు యుద్ధమే పోయాడ. ఈ మీద 20 మంది వెళ్దాం బ్రదర్. 20 మంది కాదు బ్రదర్, దానికి అక్రమ నిర్మాణం సర్వే నెంబర్తో సహా క్లియర్ చేసిన ఒక సింగిల్ ఈవెన్ ఒక నోటీస్ ఇచ్చిరా ఈ రోజు వరకు? ఇవ్వరు కూడా. దీనిపైన మనం చేసే పోరాటం ప్రజలకు కళ్ళు మేలుగోల్పాలి. పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా? ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేను విన్నంటాడు ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్. సూపర్ మైదా అనలే, ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేనే అంటారు కదా, ఇది పోగరి సినిమాలో ఇది అదే ఉంది. ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేనే అన్న సినిమా డైలాగ్ గుర్తుకు తెచ్చేలా ఒక్కసారి నిర్మాణదారుతో అధికారి కుమ్మకైతే ఎవరు ఎన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందించరు. డైలాగ్ చెప్పు ఒకసారి. ఒక్కసారి అధికారులతో కుమ్మకైతే, ఒక్కసారి అధికారులతో కుమ్మకైతే ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా వినను, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా వినను అని చెప్తారు. కొండాపూర్లో జరుగుతున్న అక్రమ నిర్మాణం అసలైన సాక్ష్యాలు. సైబరాబాద్ నడిబొడ్డు కొండాపూర్లో అక్రమార్కులు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పక్కా స్కెచ్ వేసి దూరాక్రమణకు తెగబడుతున్నాడు. పక్కనే ఉన్న పట్టా భూమి పత్రాలు సృష్టించి అప్పటి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొంది నిర్మాణాలు సాగించడం ఆశ్చర్యం గురి చేస్తాను. ఇక్కడ 1000 గజాల ప్రభుత్వ భూమి కబ్జా కాగా దాని విలువ బహిరంగ మార్కెట్లో 30 కోట్ల పైమాటే. సర్వే నెంబర్ 59లో 57.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 50 ఎకరాలు అన్యక్రాంతం కాగా తాజాగా
తాజాగా 1000 గజాల జాగాలో పాగా వేసేందుకు కొత్త రకం కుట్రలు తెరలేపారు. ఇందుకు రెవెన్యూలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సహకరిస్తున్నట్టు సమాచారం. మీరు చెప్పి కరెక్టే, బ్రోకరేజం ఇది. ఇన్స్పెక్టర్ సంపాదిస్తారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అట, ఆర్ఐ ఆయన సహకరిస్తారట. అప్పటి డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లాన్ నాగిరెడ్డి, చక్రం తిప్పారు. అసిస్టెంట్ సిటీ ప్లాన్ నాగిరెడ్డి చక్రం తిప్పారు. చదువుదాం మళ్ళా. చక్రం తిప్పారు. తల పరిశీలన చేయకుండానే అనుమతులు జారీ చేశారు. ఇట్లా చేయొచ్చు జారీ? తల పరిశీలన, డబ్బు పరిశీలన చేస్తారేమో, డబ్బు ఎంత ఉందో చూస్తారు. నోట్ల కట్టల పరిశీలన మీద ఉన్న దృష్టి, వారి ఇంటికి తీసుకునే డబ్బు మీద ఉన్న దృష్టి, ప్రభుత్వ భూముల పైన, ప్రభుత్వం పైన, ప్రజల పైన ఎటువంటి దృష్టి లేదు. మాకు కావాలి నోట్ల కట్టలు, మీకు కావాలి పర్మిషన్లు. నీ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తా, నువ్వు కట్టుకో, రేపొద్దు నాకు 2 ఫ్లోర్లు ఇవ్వయి, నేను అమ్ముకుంటా, లేకపోతే నా భార్య గిఫ్ట్ ఇచ్చుకుంటా. సెకండ్ సెటప్ ఇస్తా, లేకుంటే తెలియకుండా ఇస్తారుగా. ప్రభుత్వ భూమిలో అనుమతులు జారీ చేసి చూడండి, స్థల పరిశీలన చేయకుండానే అనుమతులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు జారీ చేస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో తెలిసి అనుమతులు జారీ చేశారు. అంటే ఏమి చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోరనే ధీమా. తప్పు చేసిన అధికారులపై చర్యలు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందిన కానికి దోచుకొని చూస్తున్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అపార్ట్మెంట్ని నిర్మిస్తున్న ప్రభుత్వ భూమి కబ్జా గురైంది తహసీల్దార్ మహిపాల్ ధృవీకరించారు. అంటే అప్పటి తహసీల్దార్ ధృవీకరించిండు కానీ ఏం చేయలేదు, ఇప్పటి మళ్ళీ చెప్తాడు మీన కొంత సెటిల్మెంట్ వెళ్తుంది ఏమో. సెటిల్మెంట్ కాకపోతే వానికి కూలుతాయి కదా బ్రదర్, కూలుతుంది, బిల్డింగ్ కూలుతుంది కదా. అవును, బోర్డు పెడతారు కదా. అవును, 59 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెడతారు కదా. అవును, బోర్డుకు నీకు కేవలం అయ్యే 5,000 రూపాయలు ఖర్చు, అది కూడా ప్రభుత్వం భరిస్తుంది. నీకు వచ్చే లాభం 50 లక్షలు కదా. అవును, నువ్వు ధృవీకరించకపోతే ఏం చేస్తావు? ధృవీకరిస్తారు. తప్పు చేసిన అధికారిపై చర్యలు ఉంటాయా? చర్యలు ఉంటాయి, ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా, వాళ్ళపై చర్యలు ఏముంటాయా? అరే ఉంటే బ్రదర్, వాళ్ళకి చర్యలు ఏముంది? తప్పు చేసిన డిప్యూటీ ఎంఆర్ఓకి ఎంఆర్ఓ పదవి ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు. అవే చర్యలా? అవే చర్యలు. డిస్మిస్ ఎందుకు చేస్తారు బ్రదర్? ఏమైనా తప్పని చేసినా, మంచి పని చేసిండా, అధికారి లంగ పని చేసిండా, నీకు ప్రజలకు అన్యాయం చేసిండా, డబ్బు సంపాదించిండు, ఉన్నతాధికారికి ఇచ్చిండు, వాడు పదవి ఇస్తాడు, తప్పేముంది? +2 పార్కింగ్ 3 అంతస్తులకు దొడ్డిదారుల అనుమతులు తీసుకొని నిర్మాణదారులు సంతృప్తి చెందలేదు. ఇది కూడా ఉంది. అంటే 3 ఫ్లోర్లు పర్మిషన్ అట, ఇంకా 7 ఫ్లోర్లు, 7 అంతస్తుల నిర్మాణం సాగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదనపు అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న ఎందుకు అడ్డుకోరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కొండాపూర్ ప్రధాన రహదారి వోక్స్ వ్యాగన్ కియా షోరూమ్ వెనుక వైపు అనుమతులు పొంది అక్రమంగా నిర్మించిన భవనం ఒకటి చివరి దశకు చేరుకుంది. మరో భవనం నిర్మాణ పనులు నిలిపేసినట్టు ఆర్ఐ చంద్రరెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నగరంలో అత్యంత విలువైన ప్రాంతంగా కొండాపూర్ పరిగణిస్తారు. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారుల కనుసరణలో జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పమంటున్నాయి. సర్కిళ్ల విభజన కాకముందు శేర్లింగంపల్లి జోనల్ చంద్రనగర్ సర్కిల్ నుంచి నిర్మాణ అనుమతులు జారీ చేశారు. ప్రస్తుతం కుకట్పల్లి జోనల్ పరిధిలో మాదాపూర్ సర్కిల్లో కొండాపూర్కు చేర్చారు. 3 అంతస్తులకు అనుమతులు తీసుకున్న నిర్మాణదారులు నిర్మించేది మాత్రం 7 ఫ్లోర్లు. ఆ పైన పెంట్ హౌస్ సర్వే నెంబర్ 60లో జిహెచ్ఎంసీ అనుమతులు పొంది సర్వే నెంబర్ 59 గల ప్రభుత్వ భూమిలో నిర్మాణం ఆట. ఇది మెయిన్. ఇక్కడ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కదా, 60లో అనుమతులు, 59లో కరెక్ట్ అట. గుడ్డిగా అనుమతులు జారీ చేసిన అధికారులు ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుందని తెలిసి పట్టించుకునే రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొండాపూర్లో వాసులు కోరుతానట. ఇది మిత్రులారా జరిగిన స్కామ్. ఇది పెద్ద స్కామ్ మిత్రులారా. బ్రదర్, దీంట్లో మీకు తెలిసింది కేవలం ఆర్ఐ మట్టుకే ఉంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేవలం ఒక కీలుబొమ్మ. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఉంటాడు, ఒక ఎంఆర్ఓ ఉంటాడు, వాళ్ళ పైన ఆర్డీఓ ఉంటాడు. ఆర్డీఓ తినాలి, ఎంఆర్ఓ తినాలి, డిప్యూటీ ఎంఆర్ఓ తినాలి, ఆర్ఐ తినాలి. బలి అయ్యేది మాత్రం ఆర్ఐ మాత్రమే. మరి కనీసము బ్రదర్ దీని వాల్యూ ఎంత బ్రదర్? 100 కోట్లు ఉంటుంది మినిమం. 30 కోట్లు ప్రభుత్వ మార్కెట్. 100 కోట్లు ఈజీ ఉంటుంది. 100 కోట్ల పై మాట ఉంటుంది. అక్కడ మీ అంచనా ప్రకారం ఒక ప్లాట్లో 3-4 ఉంటాయి, 3-4 బెడ్రూమ్లు ఉంటాయి. అంటే మామూలుగా 3-4 ప్లాట్లు ఉంటాయి. ఒకటే అంతస్తుల ఒకటే 5-6 కోట్లు, 5 కోట్లు ఉంటాయి మినిమం. 5 కోట్లు కనీసం. అది నీకు 100 కోట్ల పై మాట బ్రదర్. ఆర్ఐ
పాత్ర ఏముంది బ్రదర్? సర్వే చేయాలి, వేయాలి అంత మటుకే. అవును. సరే ఆర్ఏ సర్వే చేసిండు, ఎంఆర్ఓ ఏం చేసిండు, డిప్యూటీ ఎంఆర్ఓ చేసిండు, ఆర్డీఓ ఏం చేసిండు? వీళ్ళందరికీ మా డబ్బులు ముట్టయిపోయారు కాబట్టే కదా. అవునవును. ఆర్ఏది ఏముంది బ్రదర్? ఈడదంతా ఆడబడతాడు. మరి ఎంఆర్ఓ ఏం చేస్తుండు? డిప్యూటీ ఎంఆర్ఓ చేస్తుండు, డిప్యూటీ ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఎంఆర్ఓ ఏం చేస్తుండు, ఆర్డీఓ ఏం చేస్తుండు? అది ప్రభుత్వ భూమి కనబడతలేదా? జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తారు బ్రదర్? 60,000 తీసుకురు, సర్వే నెంబర్ 60,000 తీసుకురు, 59,000 కన్స్ట్రక్షన్ చేసారు. మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తుండు, అడిషనల్ కమిషనర్ ఏం చేస్తుండు, జోనల్ కమిషనర్ ఏం చేస్తుండు, టీపీఓ ఏం చేస్తుండు, ఏసీపీ ఏం చేస్తుండు? నిజంగా ఏమంటాను సార్, కొండాపూర్ సర్వే నెంబర్ 59లో ఉన్న ప్రభుత్వ భూమిలో 3 భారీ అపాయం నిర్మిస్తున్నాడు. సర్వే నెంబర్ 60లో ఉన్న పట్టా భూమి స్థలాన్ని చూపించి ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేసి భారీ బాంకులు వాడుతున్నాడు అని స్థానికుడు రెవెన్యూ అధికారి ఫిర్యాదు చేశాడు. ఇందుకు అధికారి స్పందిస్తూ ఇవేమి డాక్యుమెంట్లు ఉన్నాయో చూపించమని, ఏమేమి డాక్యుమెంట్ ఉన్నాయో చూపించని సదరు యాజమాన్యం అడిగాం. రికార్డులు పరిశీలన నోటీసులు జారీ చేస్తామని చెప్పారట. అట్లా చెప్పినట. మరో ఫిర్యాదుదారుడు, సార్ వీకర్ సెక్షన్ బస్తీలో ఒకడు 60 గజాల గుడిసె వేసుకుంటాను అనగానే, అవునా ఇప్పుడే చేసి పంపిస్తున్నా, కూల్ చేస్తామంటూ కటువుగా మాటలు అధికారులు అట. ఇక్కడ ఇదైతే 2 తేడాలు ఉన్నాయి, విన్నాం లేదు. దీంట్లో ప్రభుత్వ భూమి సార్ పట్టా చూపిస్తా అంటే, అవునా మేము పరిశీలిస్తాం పంపిస్తాం అని చెప్తారు. ఇక్కడ మరో పేరు, సార్ వీకర్ సెక్షన్ బస్తీలో ఒకడు 60 గజాల్లో గుడిసె వేసుకుంటాను అనగానే, అవునా ఇప్పుడే పంపిస్తారు, చేసి కూలగొడతారు. మరి దీని ఎందుకు కూలగొడతారు? వీడు డబ్బులు నోట్ల కట్టలు పంపిస్తాడు, వీడి చెమట బ్యాగులో 2 చాక్లెట్లు పంపిస్తాడు, వీడి గిన్నెలో 2 చెమట సుక్కలు పంపిస్తాడు. చెమట సుక్కలు చెమట కంపు తప్ప వేరేది రాదు. వీడిచ్చే డబ్బుతోటి వాడిని విలాసాలు విన్యాసమైన జీవితం బతకొచ్చు. అందుకే క్లియర్ ఉంది. పెద్దలకు నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ నిర్మాణాలు యాదశక్తి సహకరిస్తారు. 1,00,000 నిబంధనల పేరుతో కొర్రి పెట్టే అధికారులు ప్రభుత్వం నడిబడిన గుడ్డి కనుమలు జారిస్తారు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని సహకరించాలని ఆరోపణలు ఉన్నాయట. ఇది మరి ఏం చేయాలి ఇది ఈరోజు మారి న్యూస్ మిత్రులారా ఖచ్చితంగా చూడండి. రాజకీయం లేదు, ఈ బ్రోకరిజం ఉన్నది కాబట్టి ఈ దందాలు బాగా జరుగుతున్నది. సీనియర్ జర్నలిస్ట్, నవయుగ యువకుడు, కష్టపడే యువకుడు, నిజాయితీ గల యువకుడు, నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్ట్, తను చెప్పే ఒక గొప్ప మెసేజ్ ఈరోజు ఏంటంటే, రాజకీయం లేదు బ్రోకరిజం ఉంది కాబట్టి ఈ కబ్జాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.